డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ రాజకీయాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. హరిహర వీరమల్లు సినిమా షూటింగ్లో పాల్గొనాల్సి ఉంది, కానీ వాయిదా పడుతూ వస్తోంది. కొన్ని రోజులు షూటింగ్లో జాయిన్ అయ్యారు, కానీ ప్రభుత్వ కార్యక్రమాలతో బిజీ కావడంతో టైం కుదరడం లేదు. తాజాగా ఆయన ఈ సినిమా షూటింగ్లో పాల్గొన్నారు. శనివారం నుంచి ఆయన హరిహర వీరమల్లు సినిమా సెట్లోకి జాయిన్ అయ్యారు. పవన్ కళ్యాణ్పై కీలకమైన యాక్షన్ సీన్లు చిత్రీకరించే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. పవన్ టైం ఇవ్వడమే కష్టం కాబట్టి డేట్స్ ఇచ్చిన రోజుల్లో సాధ్యమైనంతగా ఆయనపై షూటింగ్ చేసేలా టీం ప్లాన్ చేయడం విశేషం. శనివారం పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమా సెట్లో పాల్గొన్న విషయాన్ని తెలియజేస్తూ టీం కొత్త పోస్టర్ని పంచుకుంది. సెట్లోని పవన్ లుక్ని విడుదల చేసింది. ధర్మం కోసం పోరాటంలో ఆఖరి అధ్యాయం మొదలు అని పేర్కొంది టీం. ఇదే సినిమాకి సంబంధించి ఆఖరి షెడ్యూల్ అని తెలుస్తోంది. ఇక విడుదల చేసిన కొత్త పోస్టర్లో పవన్ కళ్యాణ్ కటౌట్ వేరే లెవెల్లో ఉందని చెప్పొచ్చు. ఓ కొండపై నుంచి చూస్తున్నట్లుగా పవన్ లుక్ ఉంది. ఆయన వీరమల్లు గెటప్లో ఉన్నారు. చేతిలో అప్పట్లో వాడే పిస్తోల్ కూడా ఉంది. వీరుణ్ణి తలపించేలా పవన్ లుక్ ఉండటం విశేషం. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కోరుకునేలా ఈ సరికొత్త లుక్ ఉంది. అయితే బ్యాక్ సైడ్ ఫోటో కావడం గమనార్హం. బ్యాక్ సైడ్ లుక్కే ఇంత పవర్ఫుల్గా ఉంటే ఇక ఫ్రంట్ లుక్ వేరే లెవెల్ అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. 17వ శతాబ్దంలోని మొఘల్ సామ్రాజ్యం నేపథ్యంలో హరిహర వీరమల్లు సినిమాని హిస్టారికల్ మూవీగా రూపొందిస్తున్నారు. బందిపోటు వీరమల్లు పాత్ర ప్రధానంగా ఈ సినిమా సాగబోతుందట. ఇందులో వీరమల్లు పాత్రలో పవన్ కళ్యాణ్ నటిస్తున్నారు. ఔరంగజేబుకి వ్యతిరేకంగా వీరమల్లు సంపదని కొల్లగొట్టి పేదలకు పంచడం, మొఘల్స్ నుంచి కోహినూర్ వజ్రాన్ని దొంగిలించడం ప్రధానంగా ఈ సినిమా సాగుతుందని తెలుస్తోంది. ఔరంగజేబు పాత్రలో బాబీ డియోల్ నటిస్తున్నారు. ఇందులో పవన్ కళ్యాణ్కి జోడీగా నిధి అగర్వాల్ నటిస్తోంది. బాలీవుడ్ భావనలు నోరా ఫతేహి, నర్గిస్ ఫక్రీ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాకి నిర్మాత ఏఎం రత్నం కొడుకు దర్శకుడు జ్యోతి కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. మొదట క్రిష్ దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే. కొన్ని విభేదాల నేపథ్యంలో ఆయన ఈ మూవీ నుంచి తప్పుకున్నారు. దర్శకత్వ పర్యవేక్షణ చేస్తున్నారు. ఏఎం రత్నం అన్నీ తానే చూసుకుంటున్నారు. మేఘా సూర్య ప్రొడక్షన్పై ఏఎం రత్నం, ఏ దయాకర్ రావు సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఇది 2 భాగాలుగా రానుంది. ఈ చిత్రం మొదటి భాగాన్ని వచ్చే ఏడాది మార్చి 28న విడుదల చేయబోతున్నారు.